హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవిత వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? సో ఏంటి ప్లేస్ ఏదో చేంజ్ అయినట్టుందా? సో మన కాకినాడకి వచ్చేసాను నేను. సో కాకినాడలో ఉన్నాను ప్రజెంట్. అయితే నేను నాకు వర్క్ ఉండి నేను వచ్చాను అనమాట. కొంచెం ఆఫీస్ వర్క్ సంథింగ్ ఉంటే వచ్చాను. సో 2 days ఉండి వెళ్ళిపోవడానికి వచ్చాను అనమాట. సో సండే కాబట్టి సండే ఫ్యామిలీతో ఇలాగా ఎక్వేరియం రెస్టారెంట్కి అనేది వచ్చాము. సో మనకి ట్రెండింగ్ ఇప్పుడు మొత్తం రెస్టారెంట్స్లో అంటే ట్రెండింగ్లో ఇదొకటి ఉంది కాబట్టి సో ఇలా ఉంటుంది అనేది నేను చూడడానికి వచ్చాను అనమాట. సో బయట నుంచి అయితే ఇలా ఉంటుంది వ్యూ. సో లోపలికి వెళ్తున్నాము. ముందు ఫ్లోర్ అంట. సో అంబియన్స్ అయితే చాలా బాగుంది, నీట్గా ఉంది. కొంచెం సండే కాబట్టి కొంచెం అడావిడిగా ఉంది. సో బయట అంబియన్స్ అయితే చాలా బాగుంది, కామ్గా నీట్. ఎంట్రన్స్ అయితే చాలా నీట్గా ఉంది. మేము వెళ్ళిన రోజు అయితే నిన్న సండే రోజున స్పెషల్స్ అనేది ఇలా పెట్టారు బోర్డు. సో తెలుస్తుంది కదా అందరికీ. సో లోపల అంబియన్స్ అయితే నేను కొంచెం మేము 10-15 minutes వెయిట్ చేసిన తర్వాత చాలా మంది ఉన్నారు, రష్గా ఉంది. సో సండే కాబట్టి సో 15 minutes వెయిట్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళామన్నమాట. సో అంబియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది, కామ్గా ఉంది, నీట్గా ఉంది. అంటే కామ్ అంటే కొంచెం అడాడుగా ఉంది కాబట్టి మనం ఎక్వేరియం చూసుకుంటూ తింటూ ఫీల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ టైం మేము చూస్తున్నాం కాబట్టి సో వెయిటింగ్ హాల్ అని చెప్పాను కదా, అది మాట. సో లోపల అయితే అక్కడ ఆల్రెడీ బర్త్డే సెలబ్రేషన్స్ ఫ్యామిలీ మొత్తం చేసుకుంటున్నారు అనమాట. నాకు షై ఫీల్ అయ్యి నేను అది మొత్తం తీయలేకపోయాను. సో చాలా అంటే చాలా బాగుంది. ఇలా పెద్ద ఎక్వేరియంస్, ఇలా ఫిషెస్ ఇష్టమైన వాళ్ళు ఇలాగా న్యాచురల్గా అనిపించింది నాకైతే. సో చాలా బాగుంది. సో యూనిక్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిక్ థీమ్ టైప్ చాలా బాగుంది. సో ఇంకా ఎవరైనా వెళ్ళారా రెస్టారెంట్కి, ఎక్వేరియం చూసారా? ఇందులో ఐ మీన్ ద అట్మాస్ఫియర్ చూసారా? దీని కళ అంటారు, సంథింగ్ అంటారు కదా. సో మీరు ఎవరు చూసారో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇంకా ఎవరు వెళ్ళలేదు కూడా కామెంట్ చేయండి. నాకైతే చాలా నచ్చింది, ఫుడ్ అదంతా కూడా నాకు నచ్చింది. కానీ కొంచెం సర్వింగ్లో కొంచెం అడావుడిగా ఉన్నారు. మేమే ఫస్ట్ చేసుకున్నాము. సో వాళ్ళు వడ్డించి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సర్వింగ్కి లేరు మాట. మేమే వడ్డించుకున్నాం. తర్వాత మేము చెప్తే ఇంకా ఉన్నారన్నమాట. అంటే మేము కూడా అర్థం చేసుకోవాలి, సండే కదా కొంచెం అడావుడిగా ఉందని. సో నాకు షై ఫీల్ అయ్యి నేను మొత్తం తీయలేకపోయాను. మా దగ్గర ఉన్న ఏరియాలో తీసాను అనమాట. మా టేబుల్కి వచ్చేసి ఇది. సో నేను ఇలా కూర్చొని చూస్తున్నాము ఏంటి ఎక్కువ ఫిషెస్ ఎన్ని ఉన్నాయి ఏంటి అని. సో మాకైతే బ్లాక్ ఫిషెస్ టైప్ వచ్చామంటే ఫస్ట్ మేమైతే తందూరి చికెన్ చెప్పుకున్నాము. 4 pieces వచ్చి చాలా బాగుంది. తర్వాత ప్రాన్ ఏదో ప్రాన్ బిర్యానీ సంథింగ్. సో తర్వాత అయితే గోంగూర అయితే నచ్చింది. సో సాటిస్ఫైడ్. సో తర్వాత